పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దేశ రాష్ట్ర రాజకీయాలు లిక్కర్ స్కామ్ అనే అంశాన్ని ఒక్కసారిగా ముందుకు తీసుకొని రావడం బీజేపీ పార్టీ రాజకీయ ఎత్తుగడలో భాగమేనా? ఇది ఒక రాజకీయ క్రీడగా మారబోతున్నదా అనే అంశాన్ని విశ్లేషించే ముందు ఒక్కసారిగా మనం ఆలోచన చేస్తే ఎలక్ట్రల్ బాండ్, ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ అనే అంశాన్ని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే ఎస్బీఐ వాళ్ళ యొక్క ఎలక్ట్రల్ బాండ్లో ఏ పార్టీలకు ఎన్ని కోట్లు జమ అయినాయని చెప్పి బయటకు తీసే క్రమంలో అత్యధికంగా 6,060 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ ఖాతాలో జమ అయింది. తర్వాత టీఎంసీ, ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డబ్బులు జమ అయినా ఇక్కడ నల్లధనాన్ని రూపు చేస్తాం, స్విస్ బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తం తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మొత్తం నిర్మూలిస్తాం, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చాక ఆ యొక్క అంశాన్ని మర్చిపోయింది. మోడీ అదేవిధంగా అంటే ఈ యొక్క మోడీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే లలిత్ మోడీ, నీరవ్ మోడీ, ఇలా అదేవిధంగా విజయ్ మాల్యా లాంటి బడా వ్యాపారులు ఇక్కడ వేల కోట్లని అప్పులు చేసి బ్యాంకుల్ని ముంచి విదేశాలకు పారిపోయినా వారి నుంచి డబ్బుని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క బీజేపీ పార్టీకి కావచ్చు లేకపోతే మిగతా పార్టీలకు కావచ్చు ఇన్ని వేల కోట్లు జమ చేయాల్సిన అవసరం ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు ఏం అవసరం వచ్చింది? అత్యధికంగా 60% డబ్బులు ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు బీజేపీ పార్టీ అకౌంట్లలో జమ చేసింది. ఈ యొక్క కంపెనీలు ఇలా జమ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ కంపెనీలకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? ఈ అక్రమ సంపాదన నల్లధనమే కదా వాళ్ళ ఖాతాల్లో జమ చేసింది. మరి ప్రతి ఎన్నికలో అవినీతి రహిత ప్రభుత్వం, అక్రమార్జన లేనటువంటి ప్రభుత్వం, ఎక్కడ ఎటువంటి ఈ అక్రమాలు లేవు, అరాచకాలు లేవు అని చెప్పి చూపించుకునేటువంటి బీజేపీ ఇవాళ మరి ఈ 6,060 కోట్లకు సమాధానం మోడీ గారి దగ్గర ఉన్నదా? ఇక్కడ అనేక కంపెనీలు, ఈ కంపెనీల లిస్ట్ కనుక మనం గమనిస్తే మెగా కృష్ణారెడ్డి కంపెనీ కావచ్చు, లేకపోతే స్విస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి ఇలా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా దేశ రాష్ట్ర రాజకీయాలు లిక్కర్ స్కామ్ మీద దృష్టి ప్రజల్ని మరల్చే విధంగా మారింది. మోడీ గారు మరి ఈ యొక్క ఈడీని లిక్కర్ స్కామ్ మీద ఒక ఆయుధంగా ప్రయోగించిండా? ఇది రాజకీయ ఎత్తుగడలో భాగమేనా? ఇది ఒక రాజకీయ క్రీడన? ఒక్కసారి మనం విశ్లేషణ చేస్తే లిక్కర్ స్కామ్ 2022లో జరిగిందని చెప్పారు. 2022 నుంచి ఇప్పటిదాకా దాన్ని ఈడీ పొడిగించుకుంటూ తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవితను అరెస్ట్ చేయడం, అదేవిధంగా కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం ఇక్కడ ప్రధాన చర్చగా మారిపోయింది. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇదొక అంశాన్ని మనం వేరే విధంగా అంటే నాణానికి ఇంకో వైపు కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ లిక్కర్ స్కామ్ అనే అంశం ఎంత పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుందో అదేవిధంగా ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వివిధ రాజకీయ పార్టీలలో అక్రమంగా జమ అయినటువంటి ఖాతా వివరాలను ఎస్బీఐ బయట పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం బయట పెడుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వడం, ఇక్కడ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ కావడం ప్రజల యొక్క దృష్టిని లిక్కర్ స్కామ్ మీద మరల్చే విధంగా చేయడంలో భాగమే అని చెప్పి అనిపిస్తుంది. ఎలక్ట్రల్ బాండ్ ఇది దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ఈ లిక్కర్ స్కామ్ కన్నా ఈ ఎలక్ట్రల్ బాండ్ అనే అంశమే ప్రధానంగా ఇది పెద్ద అంశం. కాబట్టి ఒక్కసారి మనం దీని గురించి విశ్లేషణ చేస్తే 2014లో మోడీ గారు అధికారంలోకి రాబోయే ముందు ఇక్కడ స్విస్ బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజల అకౌంట్లలో
15 లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పిండు. నల్లధనాన్ని సమూలంగా నిర్మూలిస్తా అని చెప్పిండు. నోట్ల రద్దు కూడా చేసిండు. ఆ నోట్ల రద్దు ద్వారా ఎక్కడ నల్లధనం మాఫీ అయింది, ఎక్కడ ఈ పేదవాళ్ళ బ్రతుకులు పెరిగిపోయాయి, వాళ్ళకు దినదిన అభివృద్ధి చెందిరనే చెప్పి మనం ఆలోచన చేస్తే జిఎస్టీ ద్వారా పేదవాడి నడ్డి విరిగింది. ఈ యొక్క పెట్రోల్ ధరలు, అదేవిధంగా డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయి మధ్యతరగతి కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ ఉన్న ఇక్కడ ఈ యొక్క లిక్కర్ కేసు అనే అంశాన్ని ఇక్కడ ఈ యొక్క అంటే నల్లధనాన్ని నిర్మూలిస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వమే దేశంలో అత్యధికంగా 6,060 కోట్ల అక్రమ సంపాదన తన యొక్క బీజేపీ పార్టీ ఖాతాలో జమ కావడం వీస్తుపోయే అంశం. 6,060 కోట్లు. మరి 6,060 కోట్లు వేయాల్సిన అవసరం ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు ఏమున్నది? వీళ్ళ యొక్క మరి స్వలాభం, లాభాపేక్ష, మరి వీళ్ళు ఏమన్నా సొంతంగా ఆ పార్టీ మీద ప్రేమతో ఇస్తున్నారంటే కాదు. అందులో ఎందుకంటున్నా అంటే లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అప్రూవల్గా మారినటువంటి అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్ర గారు కూడా బీజేపీ పార్టీ ఖాతాలో 40 కోట్ల రూపాయలను లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఎదుర్కొన్న తర్వాత అప్రూవల్డ్గా మారినాక బీజేపీ ఖాతాలో 40 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క కార్పొరేట్ సంస్థలను భయపెట్టా, లేకపోతే వాళ్ళ చేస్తున్నటువంటి అక్రమార్కాలకు వారు చేస్తున్నటువంటి అక్రమాలకు మద్దతు ఇవ్వడానిక అని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ 6,060 కోట్లలో ఏ బడా కంపెనీలు జమ చేసినా ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1,368 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా ఫ్యూచర్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ అంటే ఈ మెగా కంపెనీ, మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ 900 కోట్ల రూపాయలను ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఈ యొక్క పార్టీలకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్విక్ సప్లై, అదేవిధంగా వేదాంత లిమిటెడ్, ఇలా అనేక కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, బడా కంపెనీలు ఈ యొక్క పార్టీలకు జమ చేస్తున్నాయి. మరి వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ యొక్క ప్రజాధనాన్ని లూటీ చేస్తేనే కదా వచ్చింది. వీళ్ళదంతా అక్రమ సంపాదనే కదా, అవినీతి సొమ్మే కదా. ఇందులో 6,060 కోట్లు బీజేపీ పార్టీకి వస్తే తర్వాత తృణమూల్ కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఏ పార్టీకైనా ఈ అక్రమార్కుల సంపాదన మాత్రం వాళ్ళ ఖాతాలో జమ అయింది. వీళ్ళు అధికారంలోకి వస్తే అవినీతిని నిర్మూలన చేస్తాం, ఈ యొక్క అవినీతిని నిర్మూలన చేసి పేద ప్రజల బ్రతుకుల్ని మెరుగుపరుస్తామని చెప్పి చెప్తారు. కానీ వీళ్ళు ఈ అవినీతికి అంటకాగి, అంటే ఈ కార్పొరేట్ కంపెనీల యొక్క సొమ్ముకు ఆశపడి వీళ్ళు మళ్ళా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళకు మాత్రమే ఒత్తాసు పలుకుతుంది. కానీ పేదవాడి ప్రజల్లో అంటే పేదవాడికి న్యాయం చేకూర్చే విధంగా మారుతలేదు అనేది సత్యం. కాబట్టి ఈ యొక్క లిక్కర్ స్కామ్ని ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ ఈ వైపుకు మరల్చకుండా ఈ ఎలక్ట్రల్ బాండ్లలో 60% జమ అయింది బీజేపీ పార్టీలో గనక, బీజేపీ పార్టీ ఖాతాలో గనక ఈ యొక్క అంశాన్ని ఇటువైపు మరల్చే విధంగా చేయడానికి మాత్రమే లిక్కర్ స్కామ్ని తీసుకొని వచ్చిందనే మాట వాస్తవం. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి మనం ఈ యొక్క సమాజం బీజేపీని వ్యతిరేకించే విధంగా ఉండకూడదు. ఎందుకంటే అవినీతి రహితటువంటి ప్రభుత్వం, క్లీన్ చిట్ ఉన్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో సుభిక్షంగా జరిగింది. ఎటువంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు. మరి వీళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తే గనక, అవినీతి పరులు గనక బీజేపీ పార్టీలో ఉంటే మాత్రం నీతివంతులు, బీజేపీ పార్టీలో లేని వాళ్ళు మాత్రం వాళ్ళు మొత్తం అవినీతి మరకలు అంటించుకున్న వాళ్ళు. కాబట్టి ఇలా రాజకీయ ఒత్తిళ్లతో అధికారము ఉన్నదనే ఒక సాకుతో ఈ యొక్క బీజేపీ మోడీ ప్రభుత్వం వీళ్ళని అణిచివేస్తున్నది. అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ని బయటికి తీసుకొని వచ్చి ఒక ప్రభావవంతంగా తీసుకొని వచ్చి దేశ ప్రజల యొక్క ఆలోచన అటువైపు మళ్ళకుండా ఈ యొక్క లిక్కర్ స్కామ్ని ముందుకు తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ అనే అంశం కనుక బయటికి వస్తే, బాగా ఫోకస్ అయితే బీజేపీ పార్టీకి క్రేజ్ తగ్గే అవకాశం ఉంది.
బీజేపీ పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ అంశాన్ని తొక్కిపట్టి లిక్కర్ స్కామ్ అనే అంశాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్ అనే అంశం కన్నా లిక్కర్ స్కామ్ అనే అంశం చాలా చిన్నది. కాబట్టి ప్రజలారా ఒక్కసారి గమనించండి. ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల నుంచి ఏం అభివృద్ధి చేసిందో మీకే తెలవాలి. ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే సంస్కరణలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి. నల్లధనాన్ని రూపుమాపుతా అని చెప్పారు. పేదవాడి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు. జిఎస్టీ ద్వారా పేదవాడి నడ్డి విరిగింది. మరి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పిండు. మరి ఎటువంటి హామీలు నెరవేరలేదు. మళ్ళా మోడీకి వేయాలి, మోడీ గవర్నమెంట్ రావాలని చెప్పి బాగా ప్రచారం చేస్తున్న సందర్భంలో ఎలక్ట్రల్ బాండ్ అనేది ఒక సుప్రీంకోర్టు బయటికి తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే విధంగా ఉన్నది. కాబట్టే ఈ యొక్క లిక్కర్ స్కామ్ని బయటికి తీసుకొని వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు.